ప్రైజ్ దల్లా దేవునామానికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇంతవరకు పాటల ద్వారా ప్రభువు తన నామానికి మహిమ తెచ్చుకున్నారు. కొంత సమయము మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనలు 34వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. నాతో కూడా యెహోవాని గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నాతో కూడా యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి, ఎలాగో ఏకముగా కూడి ఏక మనస్సుతో కూడాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలామందికి ఒక్కొక్క రకమైనటువంటి మనసు, ఒక్కొక్క రకమైనటువంటి తలంపులతో వస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనం జయ జీవితం పొందుకోవాలన్నా, దేవుని సన్నిధిలో మన ప్రార్థనలు దేవుడు ఆలకించాలన్నా మనకు ఏం కావాలమ్మా? ఏక మనసు కావాలి. ఏక మనసుతో దేవుని సేవకురాలితో కానీ, దేవుని బిడ్డలతో కానీ ఏకీభవించి మనము ఆయన నామమును మనము గొప్ప చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అంత మాత్రమే కాదు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. భయము కలిగిన సమయములో దావీదు భక్తుడు ఏం చేశాడమ్మా? దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేసి ఉన్నాడు. దేవుని దగ్గర విచారణ చెయ్యరు చాలామంది. భయం వచ్చినా, సమస్యలు వచ్చినా, ఆపదలు వచ్చినా, అవసరతలు తీరాలన్నా మనుషుల దగ్గర మొరపెడతారు, కానీ అసలైన దేవుని దగ్గరికి రారు, మొరపెట్టరు, ప్రార్థన చెయ్యరు. ఎక్కడెక్కడో దేశ దిమ్మర్లాగా తిరుగుతారు. కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవునితో ప్రార్థన చేస్తే మన అవసరతలు తీర్చబడతాయి. మనం కోరినటువంటి కోరికలను ఆయన అంగీకరించి మనకు జవాబిస్తాడన్నటువంటి మనస్సు చాలామందికి ఉండదు దేవుని బిడ్డలారా. కానీ దావీదు భక్తుడు మాత్రం ఏమంటున్నాడు? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. దేవుని దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలమ్మా? విచారణ చెయ్యాలి. ఏ సమస్య వచ్చినప్పటికీ దేవుని దగ్గరికి రావాలి. కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఏదైనప్పటికీ అందులో నుంచి నువ్వు విడిపించబడాలంటే ముందుగా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి. విచారణ చేయడం అంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి నన్ను తప్పించెను. హల్లెలూయా. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్ని భయములు ఉన్నాయో అన్ని భయములన్నిటిలో నుంచి దేవుడు ఏం చేసిండంట? తప్పించాడు. అన్ని విషయాల్లో దేవుడు మనకు జయమిస్తాడు. హల్లెలూయా. ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వకుండా ఉండేవాడు ఆయన కాదు. నువ్వు ఏదైతే మొరపెడతావో, ఎన్ని అంశాలైతే దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతున్నావో దేవుని బిడ్డ, తప్పకుండా దేవుడు నీకు జయమిస్తాడు. తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడా. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఎక్కడ 2-3 నా నామమందు మోకరించి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానన్నాడు. 2-3 ఉన్న దగ్గర ఉన్నాడంటే ఎంత గొప్ప సంగతి. నేను పెద్ద గుంపులోనే ఉంటానంటే మనం ఏ పార్టీ వాళ్ళు మనం ఇక మన ప్రార్థనలు మనవన్నీ కూడా వేస్ట్ అయ్యేటివి కదా. కానీ ఆయన నామములో 2-3 మోకరించి ప్రార్థన చేసినప్పటికీ దేవుడు అక్కడ ఉంటాడు, ప్రార్థన వింటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉండి ఊకే చూస్తూ ఉండేవాడు కాదు. ఆయన మనకు కలిగిన భయములన్నిటిలో నుంచి దేవుడు మనల్ని తప్పించి కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీకు భయము కలుగునప్పుడు ఏం చేయాలా? దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేయాలి. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అన్ని భయములో నుంచి, అన్ని సమస్యల నుంచి, అన్ని కష్టముల నుంచి దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అంత మాత్రమే కాదు, వారు ఆయన తట్టు చూడగా ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగింది. ఎందుకంటే మన యేసయ్య వెలుగైనటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన మీద ఏమాత్రము చీకటి లేదు దేవుని బిడ్డ. ఆయన వెలుగైనటువంటి దేవుడు కాబట్టి వెలుగైనటువంటి దేవుని వైపు మనం చూస్తే ఆయన మీద ఉన్న వెలుగంతా కూడా మన మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వైపు మనం చూస్తే ఆయన మీద ఉన్న వెలుగంతా మన ముఖం మీద పడుతుంది, ప్రకాశిస్తుంది. అదే మనం వీపు పెట్టి నీళ్ళు పడినాం అనుకోండి, మన ముఖం మీద చీకటి కదా. కనుక దేవుని వైపు చూస్తే దేవుడు మన వైపు చూస్తాడు. దేవుడు చెప్పినట్టు మనం వింటే దేవుడు కూడా మన ప్రార్థన ఆలకిస్తాడు. లేదు నేను చెప్పినట్టు వినాలి దేవుడు అంటే ఆ పప్పులు ఉడకవు. ఇక్కడ దేవుడు చెప్పినట్టు మనం చెయ్యాలి, దేవుడు చెప్పినట్టు మనం లోబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పినట్లు మనం చేస్తేనే మన ప్రార్థనకు మనం జవాబును మనం పొందుకోగలుగుతాం. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, మరి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము దేవునికి మనం లోబడి జీవించాలి. దేవుడు చెప్పినట్టు మనము చెయ్యాలి. దేవుని వైపు మనము పూర్తిగా తిరగాలి. సగం తిరిగి సగం లోకములు ఉంటే కూడా లాభము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిపూర్ణంగా దేవుని వైపు మనము తిరగాలి. చాలామంది ఏ రోటి దగ్గర ఆ పాట పాడతాం అంటుంటారు కదా. అట్లా అన్యుల దగ్గర పోతే అన్యుల పాట, క్రైస్తవుల దగ్గర పోతే క్రైస్తవుల పాట, విశ్వాసుల దగ్గరకు వస్తే విశ్వాసుల పాట. క్రైస్తవులు వేరు, విశ్వాసులు వేరు. నామకార్థ క్రైస్తవులు ఉన్నారు కదా. నామకార్థ క్రైస్తవులు లోక సంబంధమైన వాటిని కూడా వారు కలిగి జీవిస్తారు. కానీ విశ్వాసులు అనబడిన వారు దేవుని యొక్క సన్నిధిలో ఆయన చెప్పినట్లు పరిపూర్ణంగా లోబడి జీవించేవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోయెను. హల్లెలూయా. ఎప్పుడు కూడా మన ముఖాలు పరచబడేటివి కాదు. లజ్జింపకపోనంటే సిగ్గుపరచబడకపోను. ఎప్పుడు కూడా మనల్ని దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు. ఈ దీనుడు మొరపెట్టగా ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దీనత్వం కావాలి, తగ్గింపు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనుడు మొరపెట్టగా యెహోవా ప్రార్థన ఆలకించి ఉన్నాడు, అతనికి కలిగిన శ్రమలన్నిటిలో నుంచి ఆయన రక్షించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనత్వం కలిగి, తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుని బిడ్డ మనకు దేవుడు గొప్ప విజయము ఇస్తాడు. ఆయన మనల్ని ప్రతి శ్రమ నుంచి ప్రభు మనల్ని రక్షిస్తాడని చక్కటి వాగ్దానాలను ప్రభు మనకు ఇస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భయము కలుగు సందర్భంలో దేవుడు ఏం చేస్తాడంటమ్మా, మన చుట్టూ దేవదూతలను కంచిగా ఉంచుతాడంట. ఇక దేవుని దూతలు మనకు కాపుదలగా ఉన్నప్పుడు మనం ఇక దేనికోసం భయపడాలా? భయపడే అవసరమో లేదు. పిల్లల చుట్టూ దేవుని కంచె, భర్త చుట్టూ కంచె, నీ చుట్టూ కంచె, నీ కుటుంబం చుట్టూ దేవుని కంచె, దూతల కంచె. హల్లెలూయా. దేవుని దూతలు మన చుట్టూ ఉంటారంట. మనం ఎక్కడ ప్రయాణం చేసినా, ఎక్కడ మనం నడిచినా దేవుని బిడ్డ, మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుని దూతలు మన చుట్టూ ఉంటారు. కాపుదలగా మనకు ఉండి మన ప్రార్థనలను కూడా ఆలకించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా ఉత్తముడని ఆయనను ఆశ్రయించు వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోవాలంట, అనుభవాలు తెలుసుకోవాలంట. మన దేవుడు గొప్ప దేవుడు, మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడని వచ్చి ప్రార్థన చేసి అనుభవాన్ని పొందుకోవాలంట. ఏందిలే ఆ ప్రార్థనకు పోతే ఏంటి, పోకపోతే ఏంటి, అది కాదు. దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసి దేవుని బిడ్డ తప్పకుండా దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలు చేసే ప్రార్థన మనం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించే దేవుడు. అందులో కింద భాగం నాకు ఈ నంబర్స్ పోయినాయి. విరిగిన హృదయం గల వారికి
విరిగిన హృదయము గల వారికి ఆ. యెహోవా ఆసన్నుడు, ఆ. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించు. హల్లెలూయా. విరిగిన మనసు హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, దేవుడు ఆసన్నుడు. ఎన్ని సమస్యలతో చేత నీ హృదయము నలిగిపోయిందో, ఎన్ని కష్టాలతో నీ హృదయం నలిగిపోయిందో, ఎన్ని నిందలతో నీ హృదయం నలిగిపోయిందో, దేవుని బిడ్డ నువ్వు నలిగిన హృదయముతో దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ కన్నీటి ప్రార్థనకు దేవుడు తప్పకుండా దేవుడు దిగి వచ్చి నీ అద్భుత కార్యాలు నీ ఎడల ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా. విరిగిన హృదయాలకు ఆసన్నుడా, నలిగిన మనసులకు ఆశ్రయుడా, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. నన్ను కరుణించుమో దేవా, నన్ను కరుణించుమో తండ్రి, నన్ను కరుణించుమో దేవా. హల్లెలూయా. విరిగిన హృదయాలకు నలిగిన హృదయాలకు దేవుడు ఆసన్నుడై ఉన్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పకుండా నువ్వు విరిగి నలిగిన హృదయాలతో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుని బిడ్డ, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. హల్లెలూయా. హల్లెలూయా. నీతిగా జీవిస్తున్న వాళ్ళకు కష్టాలు రావా, బాధలు రావా, నిందలు రావా, అన్నీ వస్తాయి. అన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించే దేవుడు కనుక దేవుని బిడ్డ ఈ సమయంలో మనము మరి దేవుని దగ్గరకు వచ్చి ఉన్నామంటే దేనికోసం వచ్చినాము? మనము దేవుని దగ్గర విచారణ చేయడానికి అనగా ప్రార్థన చేయడానికి మనము వచ్చి ఉన్నాం. కాబట్టి దేవుని వైపు చూసిన వారి ముఖములు ఆయన ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు. కనుక మనం ఆయన సన్నిధికి వచ్చాము గొప్ప విజయాన్ని సాధించటానికి, గొప్ప విజయాన్ని పొందుకోవడానికి మనం వచ్చి ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ధైర్యము కలిగి మన చుట్టూ దేవుని దూతలు ఉన్నారని గ్రహించుకొని మన ప్రార్థనలు ఆయన ఆలకిస్తున్నాడని నమ్మి విశ్వసించి ప్రభువులో ముందుకు సాగినట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదాల చేత మనల్ని నింపుతాడు. అన్నిటిలో నుంచి, ఆపదలన్నిటిలో నుంచి ఆయన మనల్ని కాపాడే దేవుడని చక్కటి మాటలు మనం ఇంతవరకు చదివి ఉన్నాం. నీతిమంతుని ద్వేషించే వారు అపరాధులుగా ఎంచబడదు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలోను ఎవరును అపరాధులుగా ఎంచబడరు. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరు కూడా అపరాధులుగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని శరణుజొచ్చినప్పుడు ఎవరు కూడా మనం తప్పిదములో ఉండేవాళ్ళము కాదు. దేవుని బిడ్డలారా, తప్పకుండా దేవుడు మనకు గొప్ప జయమును ఇస్తాడు. తప్పకుండా దేవుడు మనకు సహాయము చేస్తాడు. తప్పకుండా ఉపద్రవముల నుంచి మనల్ని కాపాడే దేవుడు కనుక ఆయన వెలుగు, ఆయన దూతల కంచె మన చుట్టూ ఉందని గ్రహించుకొని ఏ విషయంలో కూడా నిరాశ నిస్పృహలకు గురి కాకుండా ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా దేవుని దగ్గరికి వచ్చి మనం మోకరించి ప్రార్థన చేస్తే ప్రతి సమస్యకు పరిష్కారము దేవుని యొద్దనే దొరుకుతుంది. కాబట్టి మనము ఆలోచించి ఏమి చేయలేము, ప్రయత్నాలు చేసి మనము ఏమీ చేయలేము. ఏ ప్రయత్నము కూడా మన జీవితంలో ఫలించకపోవచ్చు. ఏది ఆలోచన చేస్తున్న జీవితంలో నెరవేర్చబడకపోవచ్చు. కానీ దేవుని సన్నిధికి వచ్చి మనము విచారణ చేస్తే, దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తే అది ఎటువంటి కార్యమైనా, ఎటువంటి మొండి ఘటమైనా దానిని బద్దలు చేసి దేవుడు కార్యము జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మనుష్యులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యము. కనుక అసాధ్యమైన పనులు జీవితంలో జరగాలంటే, సాధ్యము కావాలంటే మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. తప్పకుండా దేవుడు గొప్ప జయ జీవితము జరిగించబోతుండు. కాబట్టి మరి ఆ విధముగా దేవుని సన్నిధిలో ముందుకు సాగే కృపను దేవుడు చేయనట్లు మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుగా దీవించనుగాక. అందరు మోకరించినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం.
హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్